Can you tell me what is going on inside your mind? 'Cause you're so hard to read, it's like you're tangled in the lies. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. గైస్, ఇవాళ వీడియోలో అయితే మనం మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా మొబైల్ పర్చేజ్ చేసే ముందు మనకి డెమో మొబైల్ ఇస్తారు కదా, డమ్మీ మొబైల్ అంటారు చాలామంది. సో ఆ డెమో మొబైల్ని మనం ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసి చూద్దాం అనమాట. సో అంటే మనం ఆల్రెడీ ఒక మొబైల్ తీసుకుంటున్నామంటే ఆ మొబైల్ అయితే చూడడానికి మనకి యాస్టీజ్ న్యూ మొబైల్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఉంటుంది అనమాట, మనకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ. బట్ ఏంటంటే మనకి అది జస్ట్ వర్క్ అవ్వదు అనమాట, మనకి జస్ట్ అది టైప్ లాగా ఉంటుంది అనమాట. సో జస్ట్ మనకి అది చూడడానికి ఇస్తారనమాట. మనకి ఇటువంటి డెమో మొబైల్ అయితే ఇస్తారు కదా. నా దగ్గర ఒప్పో A53 మొబైల్ అయితే ఉందన్నమాట. సో ఈ మొబైల్ రియల్ మొబైల్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేశాను అనమాట. సో మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఇది డెమో మొబైల్ అనమాట. సో ఈ డెమో మొబైల్ అయితే మనము అంటే ఓపెన్ చేసి చూద్దాం అనమాట. మనకి లోపల రియల్గానే బ్యాటరీస్ ఉంటాయా, చిప్స్ ఉంటాయా అనేది మనం ఓపెన్ చేసి చూస్తే మనకి ఏ విధంగా ఉందో తెలుస్తుంది అనమాట. సో గైస్, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో మీరు కూడా ఎక్సైటెడ్గా ఉంటే వీడియోని లైక్ చేయండి. సో మరి అన్బాక్సింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఒప్పో A53 మొబైల్ చూస్తున్నారు కదా మీరు, డమ్మీ మొబైల్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ మనకి అంటే జస్ట్ అది చూడడానికి మాత్రమే కనబడుతుంది అనమాట. సో ఇది అనమాట ఓవరాల్గా. సో బ్యాక్ సైడ్ చూసుకున్న మనకైతే సేమ్ రియల్ మొబైల్ విధంగా ఉంటుందో అదే విధంగా ఉందన్నమాట. సో ఒకసారి మీరు బ్యాక్ సైడ్ కూడా పరిశీలించవచ్చు. మీరు బ్యాక్ సైడ్ ఇక్కడ గమనించినట్లయితే మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ జస్ట్ మీరు కెమెరాస్ కూడా గమనించవచ్చు, మన కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అయితే ఇదే విధంగా ఉంది మన మొబైల్. సో గైస్, ఫస్ట్ ఈ మొబైల్ అయితే ఉందో సో దీనికి ఇక్కడైతే మనం చూద్దాం, ఇక్కడైతే మనకి స్టిక్కర్ లాగా ఇది ఉందన్నమాట. సో ఇదే స్టిక్కర్ అనమాట, అంటే మనకి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో సో దానికి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో దీనికే స్టిక్కర్ వేసారనమాట మనకి ఒప్పో అని. ఇగో ఇదైతే మనకి షైనింగ్ ఉంది కదా, ఈ షైనింగ్ అనేది మనకి స్టిక్కర్ అనమాట. జస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో రియల్ మొబైల్స్కి కూడా ఈ విధంగానే ఉంటుందా అంటే ఈ విధంగానే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం కొన్ని ఫోన్లకు అయితే ఈ విధంగానే ఉంటుంది. సో మిగతా వేరే ఫోన్లకు అయితే ఇగో ఇది అనమాట లోపల మనకి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో ఇది అనమాట లోపల, అంటే ఇది మనకి పార్షియల్గా అనమాట, అంటే పైన ఒరిజినల్ స్క్రీన్ కనబడడానికి, లోపల వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. పైన కంటే లోపలనే చాలా బాగుంది కదా. సో దీన్ని అయితే మనం పక్కకి పెట్టదు, ఇది జస్ట్ స్టిక్కర్ అనమాట మనకి. అంటే దీన్ని చాలా గమ్మేశారు కదా, గమ్మేసి దీని అయితే మొబైల్కి ఫిక్స్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకి దీనికి స్క్రూస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తే మనకి ఒక స్క్రూ లాగా కనబడుతుంది, కానీ ఇక్కడ ఓపెన్ చేయడానికి మనకి ఆప్షన్ లేదనమాట. ఆప్షన్స్ ఉన్నాయంటే మనకి డిస్ప్లే పైన కూడా ఎటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు మనకి. సో నెక్స్ట్ మనకి దీని లోపల ఎరగొట్టాల్సిందే మనకి, ఎందుకంటే దీన్ని డైరెక్ట్ తీయడానికి మనకి ఆప్షన్స్ అయితే ఎక్కడ కనబడడం లేదు. మనం డిస్ప్లే ఓపెన్ చేయాలి. డిస్ప్లే ఓపెన్ చేస్తే మనకి డిస్ప్లే కింద స్క్రూస్ ఉంటాయి అనమాట. ఆ స్క్రూస్ ఓపెన్ చేస్తే మనకి ఇన్సైడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో కాబట్టి మనం ఫస్ట్ అనేది డిస్ప్లే ఓపెన్ చేయాలన్నమాట. మనకి డిస్ప్లే ఆ విధంగా ఉంది కదా, దాన్ని అయితే మనం రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేస్తే మనకి కింద ఇన్సైడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో గైస్, మొత్తం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఒక స్క్రూ ఇది ఇక్కడ తిరిగి ఉన్నాయి, ఇక్కడ తిరిగి ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం 10 స్క్రూస్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. సో ఇప్పుడు దీని స్క్రూస్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ స్క్రూ వచ్చేసింది అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఫస్ట్ స్క్రూ అనేది మనకు వచ్చిందనమాట ఇక్కడ. సో దీని అయితే మనం పక్క పెట్టేద్దాం. సో పక్క పెట్టేసి మిగతా అన్నిటిని ఓపెన్ చేసి చూద్దాం. సో గైస్, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనకి స్క్రూస్ అయితే ఉన్నాయి. స్క్రూస్ అనేవి మనం రిమూవ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి దీనికి అన్ని స్క్రూస్ అనేవి ఓపెన్ అయ్యాయి అనమాట. సో జస్ట్ మనం దీన్ని ఈ విధంగా లేపితే మనకి ఓవరాల్గా లోపల బ్యాటరీ అన్నీ ఉంటాయని నేనైతే అనుకున్నాను. సో లోపల చూస్తే మనకి ఏం లేవన్నమాట. సో జస్ట్ మనకి ఆన్ ఆఫ్ బటన్స్ కూడా మనకి ఒరిజినల్ కాదనమాట. సో మనకి ఇది జస్ట్ ఒక సిల్వర్ ప్లేట్ ఉంటుంది కదా, మనకి సిల్వర్ ప్లేట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇది తీయడానికి ఉందా అంటే సో చూద్దాం మనం. ఇక్కడ మనకి ఇది తీయడానికి ఉందా అంటే ఇదైతే ఫిక్స్ చేశారనమాట. దీనికి చాలా పెద్దదే కావాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ సిల్వర్ ప్లేట్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ స్టిక్ చేశారనమాట. సో ఈ సిల్వర్ ప్లేట్ మీరు ఇక్కడ గమనించుకోవచ్చు. మనకి లోపల ఏమీ లేదనమాట. ఏంటంటే జస్ట్ మనకి మొబైల్ అనేది జస్ట్ వెయిట్ ఉంది, మ్యాక్సిమం వెయిట్ అయితే ఉందన్నమాట. ఇది జస్ట్ ఒక 150-180 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఓహో, ఇదే మనకి టోటల్గా వెయిట్ అనమాట మనకి మొబైల్కి సంబంధించి. చూస్తున్నారు కదా, మనకి అల్యూమినియం ప్లేట్ అనమాట ఇది.
సో మీరు ఇక్కడ గమనిస్తే మనకు ఓవరాల్గా మన మొబైల్ మొత్తం వెయిట్ ఉంది అంటే దీనివల్లనే అనమాట. మనకి మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, సో దీనివల్లనే మన ఓవరాల్గా మొబైల్ అనేది చాలా వెయిట్ ఉందన్నమాట. సో మిగతా ఓపెన్ చేసి చూస్తే మనకి లోపల ఏం లేదనమాట. అట్లీస్ట్ మన బ్యాటరీ లేదు, ఇక్కడ కెమెరా సెన్సార్స్ లేవు, ఇది మనకి జస్ట్ ప్లాస్టిక్ అనమాట. సో మీరు ఇక్కడ కెమెరా చూస్తున్నారు కదా, సో ఈ కెమెరా చూస్తున్నారు కదా మీరు, ఈ కెమెరా కూడా జస్ట్ మనకి ప్లాస్టిక్ అనమాట. సో దీన్ని మనం ఇట్లా డైరెక్ట్ రిమూవ్ చేయొచ్చు. సో దీనికి కూడా మనకి స్క్రూస్ ఉన్నాయనుకుంటా నాకు తెలిసి మ్యాక్సిమం. స్క్రూస్ లాగా ఉన్నాయన్నమాట. సో దీన్ని అయితే మనం జస్ట్ ఈ విధంగా అంటే మనకు అది బయటికి వచ్చేస్తుంది. సో ఆ కెమెరా కూడా ఓపెన్ చేసి చూద్దాం మనం. కెమెరా తర్వాత ఇది చూడకపోతే బాగుండదు కదా, సో ఇది కూడా చూసేద్దాం మరి. జస్ట్ మన కెమెరా బయటికి వచ్చేసింది రైట్. మీరు ఇక్కడ చూడొచ్చు కెమెరా మనకి ఏ విధంగా ఉందా, ఏం లేదనమాట. జస్ట్ మనకి ప్లాస్టిక్ తోటి మేడప్ చేశారు అంతే, తప్పిస్తే మనకి దీంట్లోపల ఏమీ లేదు. సో మొబైల్ అనేది సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది ప్లాస్టిక్ డిజైన్ దీని మీద ఏదైతే ఉందో ఇది డిజైన్ అనమాట మనకి. గైస్ ఇది డెమో మొబైల్ లోపల ఇన్సైడ్లో మనకి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో లోపల పార్ట్స్ అనేవి. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే లాస్ట్ ఇది ప్యానల్ అనమాట మనకి మొబైల్లో బ్యాక్ సైడ్ ఉంటుంది. సో దానిపైన మనకి ఈ విధంగా ఐరన్ రాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ప్లేట్ని అయితే మనకి అక్కడ ఫిక్స్ చేశారు. సో దానిపైన మనకి ప్లాస్టిక్ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఈ ప్లాస్టిక్ ప్లేట్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఫిక్స్ చేశారు. దానిపైన డిస్ప్లే అనేది వాళ్ళు ఫిక్స్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కెమెరా అయితే అక్కడ ఫిక్స్ చేశారు. దానిపైన మనకి మొబైల్ బ్యాక్ కవర్ ఏదైతే ఉంటుందో మనకి షైనింగ్ కోసం దాన్ని అయితే మనకి ఆ విధంగా స్టిక్ చేశారనమాట. సో ఈ వాల్యూమ్ రాకర్స్ అనమాట. సో ఈ విధంగా మన మొబైల్ అనేది ఈ విధంగా స్క్రూస్ తోటి సింపుల్గా ఫిక్స్ చేశారనమాట. ఎందుకంటే జస్ట్ మనకి డెమో మొబైల్ కాబట్టి ఈ విధంగా ఫిక్స్ చేశారనమాట. సో అంతే తప్పించి మనకి దీని లోపల ఎటువంటి సెన్సార్స్ కానీ చిప్స్ కానీ బ్యాటరీ ఎటువంటివి ఉండవు అనమాట మనకి ఇందులో. ఇది మనకి డెమో మొబైల్ కాబట్టి మనకి ఏ విధంగా ఉంటుందని చూపెట్టడానికి మాత్రమే ఈ మొబైల్ వాళ్ళు యూజ్ చేస్తారు అంతే. ప్లస్ ఇది ఓవరాల్గా వీడియో అనమాట. మనకి అసలు డెమో మొబైల్ ఏ విధంగా ఉంటుంది, లోపల పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది వస్తుంటాయి అనమాట. సో ఈ వీడియోని కూడా చాలా మంది తెలుసుకుంటారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్. దిస్ సంతోష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.